హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్ నారూస్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు మనం ఒక కొత్త వెరైటీ డిష్ నేర్చుకుందాం. స్వీట్ పొటాటో కట్లెట్స్. స్వీట్ పొటాటోస్ అండి, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, పీచు పదార్థం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది పిల్లలకైనా పెద్దలకైనా మంచి ఫుడ్ అండి. చాలా బాగుంటుంది జీర్ణశక్తి కానీ, అదే పెద్దలు వెయిట్ లాస్ అవ్వాలన్నా సరే ఈ స్వీట్ పొటాటో చాలా మంచి ఫుడ్ అని చెప్పవచ్చును. సో వీటితో మన వెరైటీగా కట్లెట్స్ రూపంలో తయారు చేసుకుందాం. ఈ స్వీట్ పొటాటో తినాలంటే చాలా బోర్గా ఫీల్ అవుతాం, అలాగే పిల్లలు కూడా తినడానికి ఇంట్రెస్ట్ చూపించరు కదా. సో మనం కట్లెట్స్ రూపంలో తయారు చేసుకొని అందరికీ తినిపించేద్దామండి. సో ముందుగా పొటాటోస్ని బాగా కడిగి బాయిల్ చేసుకోవాలి. ఒక 2-3 విజిల్స్ వేసేదాకా ఉంచి కుక్కర్లో పెట్టి బాయిల్ చేసి వాటి తొక్కలన్నీ కూడా ఒలిచేసుకోవాలండి. తొక్కలన్నీ తీసి పడేసి ఇదిగోండి ఇలాగా ఆ పొటాటోస్ అన్నీ కూడా ఒక బౌల్లో తీసుకొని మెత్తగా స్మాష్ చేయాలి. దాంట్లోని చిటికుడు సాల్ట్ వేసానండి. అంటే ఏ స్వీట్ డిష్లోనే చిన్న సాల్ట్ వెళ్తే దాని యొక్క టేస్ట్ కొంచెం వెరైటీగా వస్తుంది కదా, అందుకు. అలాగే చిటికుడు పంచదార కూడా వేసాను. ఒక్క స్పూన్ అండి కార్న్ ఫ్లోర్, అంతే. ఈ 4 ఇంగ్రీడియంట్స్, ఏం అవసరం లేదు. డైరెక్ట్గా మన స్వీట్ కార్న్ బాయిల్ చేసేయడం, స్మాష్ చేసేయడం, కట్లెట్స్ తయారు చేసుకోవడం. వెరీ ఈజీ అండి, సింపుల్ డిష్ కూడా, చాలా ఆరోగ్యమైన డిష్ కూడా. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా బౌల్లో మెత్తగా ఇలా పిసుక్కోవాలండి. ఉండలు లేకుండా పొటాటో అంతా స్మాష్ అయ్యేలాగా చేతులతోనే బాగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత వాటిని ఇలా రౌండ్గా చిన్న ముద్దలు తీసుకొని రౌండ్గా ఇలా ముద్దలు చేసుకొని వాటిని కట్లెట్స్ రూపంలో తయారు చేసుకోవాలి. ఇలాగా షేప్, ఇలా కట్లెట్ రూపంలో షేప్ వచ్చేలా తయారు చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్ ఏదైనా పర్వాలేదు. ఇలా కట్లెట్లా 2 చేతులు పెట్టి మధ్యలో పెట్టి ఇలా అద్దినా సరే ఒక కట్లెట్ లాగా రౌండ్గా ఇలా షేప్ వస్తుంది. అవి ఏమైనా ఇడిపోతే వాటిని చేతులతో ఇలాగా మనం టర్న్ చేసుకుంటూ కట్లెట్ రూపంలో తయారు చేసుకోవాలి. ఇలా మనం ఎంతైతే ముద్ద తీసుకున్నా ముద్ద మొత్తం కట్లెట్ రూపంలో తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవే స్వీట్ పొటాటో కట్లెట్స్. సో ఇవి చాలా మంచివండి, ఆరోగ్యం కూడా. ఇవి అన్నిటినీ కూడా మనం షాడో ఫ్రై చేస్తాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆర్ గీ, ఏదైనా మీ ఇష్టం అండి. ఆయిల్ ఇష్టం లేని నెయ్యి కూడా చేసుకోవచ్చు. నెయ్యి ఇంట్రెస్ట్గా తిన్నవాళ్ళు అలాగే వెన్న కూడా వేసుకోవచ్చు. అది మొత్తం వేడయ్యాక మనం ముందుగా తయారు చేసుకున్న కట్లెట్స్ అన్నీ తీసుకొచ్చి దీని మీద 1 బై 1 పెట్టుకోవడమే. హీట్ అయ్యాక సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్. పొరపాటును కూడా హైలో పెట్టకండి. హైలో పెట్టడం ఏమవుతుందంటే మాడిపోతుంది. ఓన్లీ షాడో ఫ్రైయే చేయాలి, డీప్ ఫ్రై అసలు చేయకూడదు, విడిపోతాయి. షాడో ఫ్రై చేయడం వల్ల ఏంటంటే తక్కువ ఆయిల్ కూడా అబ్జర్వ్ చేస్తుంది, మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం, హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. సో ఇలా పెట్టిన ఈ స్వీట్ పొటాటో కట్లెట్స్ అన్నీ కూడా 1 బై 1 టర్న్ చేస్తూ ఈవెన్గా ఫ్రై అయ్యేదాకా వాటిని సిమ్లోని ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇంకో చూసారా, 1 బై 1 టర్న్ చేయడం, గోల్డెన్ బ్రౌనిష్ కలర్ ఎలా వచ్చిందో ఇలా ప్రతిదీ ఒకటి కూడా మనం ఫ్రై చేయడం వల్ల ఈవెన్గా అన్నీ ఫ్రై అవుతాయి అన్నమాట. ఇంకేమి యాడ్ చేయవసరం లేదండి. ఇగోండి రెడీ అయిపోయి, ఫ్రై కూడా అయిపోయి. సో వీటిని మనం తీసుకొని ఒక ప్లేట్లో తీసుకొని లైన్ చేయడమే. చాలా బాగుంటుందండి, మంచి ఆరోగ్యం కూడా. పిల్లలు ఇలా అట్రాక్ట్గా పెడితే ఇంట్రెస్ట్గా తింటారు. రోజుకు ఒకట స్వీట్ పొటాటో పెడితే వాళ్ళకి చాలా మంచిదండి గ్రోత్ పరంగా. సో మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో ఎలా వచ్చిందో నా కామెంట్ రూమ్లో కామెంట్ కూడా తెలియజేయండి. మా ఇంట్లో మా పిల్లలు ఎప్పుడు తినరు ఈ స్వీట్ కార్న్, కానీ ఇలా చేసి పెట్టడం వల్ల ఒక్కొక్కరు 2-3 తిన్నారు. చాలా బాగా కూడా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ చూస్తున్నందుకు ధన్యవాదాలండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.